ఈవినింగ్ ఒక మంచి కాఫీతో స్టార్ట్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరు నాకైతే. మీరు కాఫీ పర్సనా? టీ పర్సనా? నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే ప్రెగ్నెన్సీలో కాఫీ చాలా మిస్ అయ్యాను. అందుకే పోస్ట్‌పార్టమ్‌లో డైలీ ఒకసారి తీసుకుంటున్నాను. ఈ లోపల ఇంక అమ్మ వాళ్ళు పాపకి స్నానం అది చేపిచ్చేసారనమాట. నాకు కూడా ఎక్కువ టైం ఉండదు. అందుకే పాపకి స్నానం చేపిచ్చేటప్పుడు త్వరగా నేను హెయిర్ కేర్ గానీ, స్కిన్ కేర్ గానీ తీసుకుంటూ ఉంటాను. నేను చాలా సీరమ్సే యూజ్ చేశాను. కాస్ట్‌లీవి, అఫోర్డబుల్‌వి. కొన్ని కొన్ని అయితే ఇట్లా చాలా ఆయిలీగా అనిపిస్తాయన్నమాట. స్కాల్ప్ మీద పెట్టగానే ఆయిలీ అయిపోతుంది. బేబీ దగ్గర ఉన్నప్పుడు కూడా చిరాకుగుంటది. అండ్ మొత్తం స్కాల్ప్ అంతా కూడా కవర్ అవ్వదు. అందుకే ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పేసి ఆల్స్‌కున్నెస్ రోజ్‌మెరీ వాటర్ స్ప్రే నేను చాలా ఇయర్స్ నుండి కన్సిస్టెంట్‌గా యూజ్ చేస్తున్నాను. హెయిర్ కూడా నాది ఎంత పెరిగిందో మీరే చూడొచ్చు. నాకు మంచిగా హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయింది. దిస్ ఈస్ క్లినికల్లీ ప్రూవెన్ అనమాట. 12 వీక్స్‌లో 3x హెయిర్ ఫాల్‌ని రెడ్యూస్ చేస్తదని చెప్పి. మనం ఎలాగో మసాజ్ చేసుకుంటాం కాబట్టి రూట్స్ కూడా మంచిగా స్ట్రెంథెన్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, నథింగ్ ఫ్యాన్సీ అండి. కన్సిస్టెన్సీనే ఇంపార్టెంట్. హెయిర్ గ్రోత్ అనేది ఓవర్ నైట్ రాదు. మీరు రోజు హెయిర్ గురించి కేర్ తీసుకుంటేనే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. లుక్ ఎట్ మై బేబీ హెయిర్. మీరు కూడా చెక్అవుట్ చేయండి. ప్రోడక్ట్ ట్యాగ్ చేసి ఉంటాను. బేబీ కోసం నేను ఈ క్యూట్ స్టఫ్ కొంచెం ఆర్డర్ చేశాను అనమాట. ఉయ్యాలకు కడతారు కదా కొన్ని బొమ్మలు, అది అట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. కీ ఇస్తే రొటేట్ అవుతుంది కదా, అది ఫిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఉయ్యాల్లో ఈ మధ్య చాలా తక్కువ పడుకుంటా ఉంది. అట్లీస్ట్ ఇట్లా కొంచెం ఎంగేజింగ్గా పెడితే అన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్తో చూస్తూ ఉంటారేమో కాసేపు అని చెప్పేసి ట్రై చేశాను. కొద్దిసేపు అయితే బాగానే ఆడుకుంది. తర్వాత ఇంకా ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత పంపింగ్ సెషన్ కూడా స్టార్ట్ చేశాను. సో దట్ మిల్క్ సప్లై ఎక్కువ అవుతుంది అని చెప్పి. ఐఎమ్ స్టిల్ రీసెర్చింగ్. దీని గురించి నేను మొత్తం తెలుసుకొని మీకు కూడా ఒక క్లారిటీతో చెప్తానన్నమాట. అండ్ నా వర్క్స్ అన్నీ కూడా ఈ గ్యాప్‌లో ఫినిష్ చేసేసుకుంటాను వైల్ ఐ యామ్ పవర్ పంపింగ్. బాయ్.